మాది ఆంధ్రప్రదేశ్. జై శ్రీరామ్. జై శ్రీరామ్. జై శ్రీరామ్. మాది ఆంధ్రప్రదేశ్, రాజమండ్రి నుంచి వచ్చామండి ఇక్కడికి. ఇవాళ మేము ఇక్కడ కుంభకోణం నుంచి ఇవాళ ఉదయం 3:30కి ఈ ఆదివారం పూట ఉదయం ఇక్కడ దిగితే ఎక్కడ కూడా ఏ లాడ్జీలు కానీ ఏ రూములు కానీ ఏది కానీ లేకపోతే ఒక స్వామి ఆటో స్వామి ఇక్కడ ఒక ఆర్ఎస్ఎస్ కార్యాలయం ఉన్నది. అక్కడ ఒక రిటైర్డ్ సబ్ ఇన్స్పెక్టర్ ఆఫ్ పోలీస్ ఈ ఆలయాన్ని హిందూ ధర్మశాల. సో ఇక్కడ వచ్చినట్టు ఇక్కడ మన ఈ శివ టెంపుల్కి ఏకాంబేశ్వర స్వామికి 300 అడుగుల దూరంలోనే ఇక్కడ ఈ యొక్క ఆయన నివాసం ఉంది. ఎవరు వచ్చినా ఎంతమంది వచ్చినా మన తెలుగు వాళ్ళు భయపడకుండా ఆంధ్రప్రదేశ్ నుంచి ఎవరు వచ్చినా కానీ, మీరు ఇక్కడ బస్ స్టాండ్కి వచ్చినా కానీ, రైల్వే స్టేషన్కి వచ్చినా కానీ, ఎక్కడ ఈ హిందూ ధర్మశాల అనే విషయాన్ని తెలుసుకుని ఇక్కడ మీరు వచ్చినట్లయితే ఇక్కడ ఫ్రీ రూమ్స్, ఫ్రీ వాష్రూమ్స్, మీరు కావాలంటే ఫ్యామిలీతో వచ్చినట్లయితే శుభ్రంగా మీరు ఇక్కడ రైస్ ఫ్రీ, ఇక్కడ గ్యాస్ స్టవ్ ఫ్రీ, ఇక్కడ అన్ని వసతులు ఉంటాయి. మీరు వండుకొని శుభ్రంగా తిని మనందరం అంటే హిందువులందరికీ చేయాలని ఒక దృఢ సంకల్పంతో ఇక్కడ ఒక మాస్టర్ గారు, ఒక రిటైర్డ్ సబ్ ఇన్స్పెక్టర్ ఆఫ్ పోలీస్ గారు ఉండి ఈ కార్యక్రమం అన్నీ జరుపుతున్నారు. కాబట్టి ఎవ్వరూ ఎట్టి పరిస్థితులను భయపడక్క లేకుండా ఇక్కడ దిగ్గానే ఏ ఆటో వాళ్ళన్నా సరే ఎవరినైనా సరే ఇక్కడ జస్ట్ గుడికి శివ టెంపుల్కి 300 అడుగుల దూరంలో ఉన్నటువంటి ఈ హిందూ ధర్మశాల ఎక్కడ ఉంది అని అడిగి తెలుసుకుని ఇక్కడికి వచ్చి నిరంతరంగా మీరు ఇక్కడ ఉండి ఈ వసతులన్నీ తీసుకుని ఆ పరమేశ్వరుని యొక్క అనుగ్రహాలు పొందుతారని కోరుకున్నాను. జై శ్రీరామ్. 3 days ఫ్రీ, 3 రోజుల వరకు మీరు అందరూ ఇక్కడ ఉండొచ్చు హ్యాపీగా. సో ఇదంతా ధైర్యంగా వచ్చి ఉండొచ్చు. ఇది మన ఆర్ఎస్ఎస్ యొక్క మూలాలు ఉన్నాయి కాబట్టి, ఇక్కడ రాష్ట్రీయ స్వయం సేవక్ యొక్క మూలాలు ఉన్నాయి కాబట్టి వచ్చి ఈ అవకాశాన్ని మీరు అందరూ కూడా సద్వినియోగం చేసుకుంటారని మనసా వాచా కారణం చెప్తున్నాను. జై శ్రీరామ్. జై భారత్ మాతాకు జై. నమస్తే వత్సలే మాతృభూమే త్వయా హిందూ భూమే సుఖం వర్ధితోహం మహామంగళే పుణ్యభూమే పదద్వేషకాయో నమస్తే. ఆరా దగ్గర పెట్టు.